ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఏడాది పూర్తయినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావు కేసులు నమోదు చేయడం కాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు యువతలి వ్యక్తి ఎవరు, వారి చరిత్ర ఏంటి, విశ్వసనీయత ఏంటి అని పోలీసులు ఆలోచించాలన్నారు. చక్రధర్ గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే ఎలాంటి ఆధారాలు లేకుండా హరీష్ రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేశారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్పదం. మేము కూడా కేసులు పెడతాం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? కొడగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరులే కారణమని నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను బుల్డోజర్ లెక్కిస్తామని అంటున్నారు. పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? రైతు రుణమాఫీ, రైతు బంధు, వృద్ధులకు, వికలాంగులకు పింఛన్, మహిళలకు 2500, కేసీఆర్ కిట్లు, నిరుద్యోగులకు వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చితికల పడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు హరీష్ రావు ఎలాంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీష్ రావుపై పెట్టిన బోటకప్పు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా కేటీఆర్ గారి చేతుల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యాలయ ప్రాంగణంలో ఆ రోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మేమందరం కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు కానీ, ముఖ్య నాయకులు కానీ అందరం కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గము, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదే రకంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ కార్యాలయం ఓపెనింగ్తో పాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆనాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఒక పండుగ వాతావరణంలో, మనకు తెలుసు తెలంగాణ సమాజం ఆమోదం పొంది తెలంగాణ మట్టిలో నుంచి పుట్టినటువంటి తల్లి తెలంగాణ తల్లి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా ప్రతి చౌరస్తాలో తెలంగాణ తల్లి మనకు కనబడుతూ ఉంటుంది, ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆ తల్లినే మేము ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతా ఉన్నాం డిసెంబర్ 9 నాడు. దీనికి సహకరించి మీడియా మిత్రులు కూడా మంచి కవరేజ్ ఇచ్చి అందరూ కూడా మీ యొక్క సహకారం కూడా కోరుతూ ఉన్నాం. పోలీస్ పర్మిషన్ పెట్టుకున్నాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, అదే రకంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. రాష్ట్రం నుంచి వచ్చే అన్ని స్థాయిల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో. తప్పకుండా ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడుతున్నారు. ఈ యొక్క వ్యక్తి ఎవరెత్తునో చక్రధర్ గౌడ్ వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఈరోజు కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, కోర్టులో కేసు లేదు, విత్డ్రా చేసుకున్నాడు. ఈరోజు కోర్టు ఆదేశాలతో కాదు హరీష్ రావు గారి పైన కేసు అయింది, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరి పోలీసులు కేసు బూటపు కేసు పెట్టిరని చెప్పేసి కూడా నేను సాక్ష్యాధారాలతో పాటు నేను ఆరోపిస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఎదుర్కోలేక, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈరోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రజలు చులుకునైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సరైన పరిపాలన అందించలేక, ప్రజలకి సరైన మౌలికమైన సదుపాయాలు అందించలేక ఈరోజు చిదిరబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మా యొక్క గొంతు నొక్కని, మా నేతల యొక్క గొంతు నొక్కనికి చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఏ సందర్భం దొరికినా సరే హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, మా పార్టీ నేతల పైన కేసు పెట్టే ప్రయత్నం, కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి సొంతం కేటీఆర్ గారి సొంత బామ్మడి ఇంటికి వెళ్ళి వారు ఒక దీపావళికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో ఉంటే మరి అక్కడ కూడా అరాచకం సృష్టించి అక్కడ వారిపైన అక్రమంగా కేసు బనాయించి అరాచక పాలన అంటే ఏందో ప్రజలకు చూపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు, ఇప్పుడు చక్రధర్ గౌడ్ కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రోజు అయింది, ఇంకెన్ని రోజులు, ఈ మొత్తం చరిత్ర మొత్తం రోజంతా 5 సంవత్సరాలు పరిపాలన కేసు నడుస్తూనే ఉంటుందా? మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు. మరి ఈ చరిత్ర అంటే ఇట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళ కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని పోలీసులు మరి ఈ రకంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి అంశంలో రైతు రుణమాఫీ విషయం కానివ్వండి, రైతు బంధు విషయం కానివ్వండి, ముసలి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ గురించి కానివ్వండి, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తున్న అంశం కానివ్వండి, మహిళలకు ఇస్తాను 2,500 రూపాయలు కానివ్వండి, వీళ్ళకి అనేక అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి కేసీఆర్ కిట్లు కూడా ఆపేసిన సంగతి గుర్తు చేస్తూ ఉంటే మరి దీన్ని సమానం చెప్పలేక హరీష్ రావు గారి పైన, అటు కేటీఆర్ గారి పైన ఇలాంటి కేసులు పెట్టి మరి వారిపైన కేసులు పెట్టి కాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారని చెప్తున్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాపాలననా లేకపోతే ఫ్యాక్షన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న కూడా చూసినాం, చక్రధర్ గౌడ్ ఏమో నిన్న వచ్చినటువంటి ఎన్ని అక్రమాల కేసులు ఉంటాయనంటే మరి ఈరోజు క్లియర్గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా 50 కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కుచ్చుటోపి పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసుతోని కేసు బుక్ చేశారంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రకంగా 22,000 మందిని ముంచినటువంటి చక్రధర్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్తే వారి యొక్క మానసిక పరిస్థితి ముఖ్యమంత్రి ఏ రకంగా చెప్పి గుర్తు చేసుకో. ఈ రకంగా కిడ్నాప్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ప్రేమ, అప్పు, కిడ్నాప్ అయిన దానిపైన సాక్ష్యాధారాలతో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. ఈరోజు ఉద్యోగాల పేరుతో ఆ రోజు బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి గరాళ మోసం చేసి అరెస్ట్ అయ్యి పోలీస్ యొక్క ప్రెస్ మీట్ లో కూడా మరి దోషిలుగా నిలబడినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. అదేవిధంగా మరి ఈ అనేక అంశాలు ఈరోజు డేటా ఎంట్రీ పేరుతోని నిరుద్యోగ యువకుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి టోకరా పెట్టినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్. ఇలాంటి వ్యక్తులని మరి ప్రోత్సహిస్తూ వారు స్పష్టంగా నిన్న కూడా కోర్టు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తూ ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 420 కోట్ల హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా వారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉంటే వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతులకే ప్రయత్నం ఆదిత్యుగా చేసే ఒక చర్యలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే మరి గొంతులెక్కే ప్రయత్నం, గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతిని ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి
కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి ఎవరు, వారి యొక్క చరిత్ర ఏంది, వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటిది, మరి వారికి విశ్వసనీయత ఏంటనేది పోలీసులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిన్న చూసినామంటే చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఒక చీటర్, ఒక బ్లఫ్ మాస్టర్, పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు సీనియర్ నాయకుడి క్రెడిబిలిటీ మరి ఎంతో నమ్మకము విశ్వసనీయమైనటువంటి ప్రధాన నాయకుడి పైన వారు అడిగేటువంటి వాగ్దానం మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్పలేక ఇలాంటి చక్రధర్ గౌడ్ లాంటి చిల్లరగాల్ని ఉసగల్పి కేసు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు. మరి మేము కూడా మరి అనేక ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మరి కేసు బుక్ చేస్తారా అని మేము పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ ఉన్నటువంటి 85 ఏళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన, నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎఫ్ఐఆర్లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా, రేవంత్ రెడ్డి గారి పేరుందా, వారి సోదరుల పేరుందా, కేసు బుక్ అయిందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా లగచర్లో నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం. అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మీకు ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి కరెంటు తీసేసి అక్కడ ఉన్న గిరిజనుల పైనటువంటి దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు రజాకారులు అవతారం ఎత్తినటువంటి వారి కుటుంబ సభ్యులపైన, తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం జాతీయ స్థాయిలో అటు గిరిజన సంక్షి అటు ఎస్సీ కమిషన్ కానీ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీరందరూ కూడా చర్యలు చెప్పి మరి పోలీసులు చర్య తప్పు అని చెప్పినా కూడా మరి దీని వెనుక ఎవరు ఏ శక్తి ఉన్నది, వారిపైన ఏమన్నా కేసులు బుక్ అయినాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. క్లారిటీ ఇచ్చినాం. కాబట్టి మా యొక్క ప్రశ్నలకి, ప్రజల తరపున అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈరోజు దాటివేసే ధోరణిలో, తప్పించుకున్న ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన మార్చుకోవాలా. తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారి పైన కక్ష సాధింపుతో మరి ఈ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకులని గతంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు చరిత్రలో ఎంతో మంది నాయకులను, రేవంత్ రెడ్డి నాయకులను చూసారు. ఎంతో మంది వచ్చినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఈయనకంటే పెద్ద పెద్ద నాయకులతో కొట్టిన చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు డిసెంబర్ 4 సంవత్సరం కావస్తూ ఉంది. మరి సంవత్సరం కాలం లోపల వాళ్ళు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో హామీలు, ఎన్నెన్నో ప్రజలకి మరి మభ్యపెట్టి లేనిపోయిన ఆశలు చూపించి మరి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి 420 420 హామీలు, మరి దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు, 13 అంశాలతో కూడినటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ. మరి దాంతోపాటు ఏకకాలంలో డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం. 2 లక్షల తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్న ప్రతి రైతు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుక్షణం కూడా
వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ఉంటే వారికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రతి అంశం పైన డిమాండ్ చేస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మరి గొంతు నొక్కే ప్రయత్నం ఆది నుంచి కూడా చేసే ఒక చర్యను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కానివ్వండి, మా పార్టీ సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా పనిచేసినటువంటి మరి హరీష్ రావు గారి పైన పదే పదే మరి గొంతు నొక్కే ప్రయత్నం, మరి గొంతు కోసే ప్రయత్నం ప్రతి సందర్భంలో కూడా చేస్తున్న సంగతి నేను ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మరి ఈరోజు స్పష్టంగా ఏ అవకాశం ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసులు బనాయించి కేసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా హరీష్ రావు గారు ఇప్పటికే దాదాపు 3 కేసులు 4 కేసులు నమోదు చేసినారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ ద్వారా కేసులు బుక్ చేసి కేసుల ద్వారా భయపడే ప్రయత్నం ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంగతి మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతల వ్యక్తి